ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఈరోజు పిఠాపురంలో అయితే పర్యటిస్తున్నారు. అలాగే సంక్రాంతి సంబరాలలో భాగంగా పాల్గొని అలాగే ఇటీవల ఏదైతే ఇంద్రానగర్లో ఏలేరు కాలువ పొంగి ప్రవహించి ఈ యొక్క ఇంద్రానగర్ కాలనీని ముచ్చెత్తిన సంగతి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా 3 రోజుల పాటు ఇబ్బందులు అయితే పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క కాలువ వల్ల ఈ నీరు వచ్చి రాత్రుల్లోనే ఈ నీటిలోనే ఉన్నామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం హుటాహుటిన సహాయక చర్యలు కూడా చేపట్టారు. అలాగే ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని ఏదైతే మునిగినటువంటి ఇంద్రానగర్ ప్రాంతాన్ని అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. పరిశీలన అనంతరం అలాగే పడా అధికారులపైన అలాగే జనసేన నాయకులపై కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఇటువంటి సంగతులు నీరు ఈ విధంగా వచ్చి పొంగి ప్రవహించి ఈ నేపథ్యంలోనే మీరు దగ్గరుండి ఇటువంటివన్నీ కూడా ఎందుకు చూడలేదంటూ కూడా వెంటనే సహాయక చర్యలు చేపట్టలేదు, ఎందుకు ముందస్తుగా నీరు వదిలేటప్పుడు అలాగే రైతులకు కావాల్సిన నీరు వదిలేటప్పుడు కాలువలను ఎందుకు క్లీన్ చేయలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి ప్రాంతం మనం చూడొచ్చు. ఇందిరానగర్లో ఇదే ప్రాంతం. ఈ కాలువ ఏదైతే ఉందో మనం చూడొచ్చు. పక్కన డ్రైనేజీ కాలువతో పాటు అలాగే మరో పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఇందిరానగర్ కాలనీ వాసులందరూ కూడా ఈ అన్నపూర్ణ థియేటర్ ఏదైతే సినిమా థియేటర్ ఉందో పక్కనే ఉన్నటువంటి మొత్తం ఈ ప్రాంతం అంతా గత వారం రోజుల క్రితం అయితే నీరంతా కూడా పొంగి ప్రవహించినటువంటి పరిస్థితుల్లో పక్కన నూతన సంవత్సర వేడుకలు పక్కన జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం నీరంతా కూడా పొంగి ఈ ఒక కాలనీ వాసులు అయితే ముంచెత్తింది చూడొచ్చు. ఇది ఏదైతే చెరుకుల కాలువ అంటారో ఆ చెరుకుల కాలువ పొంగి ప్రవహించిన నేపథ్యంలో చూడొచ్చు. ఇదే కాలువ పొంగి అలాగే నీరంతా ఒక్కసారిగా వచ్చి ఈ యొక్క ప్రజలను అయితే ముంచెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు. ఈ కాలువని చూడొచ్చు. ఈ చెరుకుల కాలువ ఏదైతుందో ఈ చెరుకుల కాలువని అయితే ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు అని మనం ప్రధానంగా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఎందుకు దీన్ని పట్టించుకోలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే జిల్లా అధ్యక్షులు ఎవరైతే జనసేన నాయకులపై కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉండి ఎందుకు మీరు వీళ్ళకి సరైన సహాయక చర్యలు చేపట్టలేదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ చెరుకుల కాలం ఏదైతే పొంగి ప్రవహించడంతోనే జనావాసంలోకి వెళ్ళిపోయి మొత్తం నీరంతా కూడా ఇళ్లలోకి కూడా పోయిన నేపథ్యంలో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ దృష్టికి వెంటనే వెళ్ళారు. అలాగే దాన్ని సమస్యను క్లియర్ చేయాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఏ ప్రాంతాలు చూసారో తెలుసుకునేందుకు జనసేన నాయకులు సతీష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇటు పవన్ కళ్యాణ్ ఈ యొక్క ప్రాంతంలో చూశారు. మొన్న మునిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటండి? ఇక్కడ మొన్న ఏలేరు కాలువ నుంచి మన నీటిని అయితే గట్టిగా వదలడం జరిగింది. పొలాలకి నీటి అవసరం ఉండి ఆ రోజు కొంతమంది అధికారులు ఈ మన నీటి సంఘం బోర్డుని గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు నీళ్ళు వదలడం జరిగింది. అయితే దాని పక్కన ఉన్న ఆ నీళ్ళు ఇళ్ళన్నీ కూడా మునిగి ఇదైతే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఇందిరానగర్ పూర్ణ థియేటర్ వద్దకు వచ్చి ఇక్కడ సమస్య చూసి పూర్తి సమాచారం మన మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఆయనతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి గారు మన నారాయణ గారిని కూడా వెంట పెట్టుకుని రావడం, ఆయనకు కూడా ఈ సమస్య చెప్పడం కూడా జరిగింది. ఈ సమస్య త్వరితగతినే పరిష్కారం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. డెఫినెట్గా మరిన్ని సమస్యలు అయితే మనం ముందు తీసుకెళ్ళడానికి అయితే ఉంది. మన జనసేన నాయకులు, స్థానిక నాయకులు కూడా ఈ సమస్యలన్నీ తీసుకెళ్ళి ప్రతి ఒక్క సమస్య కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా మాత్రం చేస్తారు. అంటే పడా అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉండి సమస్య అంటే పడా ఏర్పాటు చేశారో అక్కడ ఏదైనా సరే డెవలపింగ్ మీద ఆ దృష్టి పెట్టాలి, ఎందుకు మా దృష్టికి రాలేదు, వెంటనే ఎందుకు ఇదామని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. డెఫినెట్గా అది పడా ఆఫీసర్లు కూడా చాలామంది కంప్లైంట్లు పెట్టుకోవడం జరిగింది, పట్టాల గురించి కానీ ఇంకోటి కానీ ఇంకోటి. అయితే ఇక్కడ ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి చాలా సమస్యలు పెండింగ్లో ఉండడం, ఒకేసారి ఒత్తిడిగా అన్ని సమస్యలు ఒకేసారి తీరాలని చెప్పేసి అందరూ కోరుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా మనకి ఏంటంటే పడా అధికారులతో పాటు మాట్లాడడం కూడా జరిగింది.
ఇది పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు రావడం, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అలాగే ఇక్కడ ఇందిరానగర్ కాలనీ వాసులందరూ కూడా గత కొన్ని రోజులుగా ఈ యొక్క ఏలేరు పొంగి ప్రవహించి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనూ ఈ కాలనీ వాసులు పడుతున్నటువంటి సమస్యలు తెలుసుకునేందుకు ఈ యొక్క ప్రాంతాన్ని వచ్చారు. వెంటనే ఈ సమస్యను క్లియర్ చేయాలంటూ అలాగే మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైనా నా మంత్రి నారాయణ కూడా వెంట పెట్టుకుని ఈ యొక్క ప్రాంతానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఇందిరానగర్లో ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ఈ యొక్క చెరుకుల కాలువ పొంగి ప్రవహించి ఇబ్బందులు పడుతున్నటువంటి ఇందిరా కాలనీ వాసుల సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడాలి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ఇక్కడ ఆ కాలువ మరొకసారి కాలనీ వాసులు ములక్కండా ఎటువంటి చర్యలు చేపడతారో కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్ని తాజాబల్ కెమెరాలతో ప్రకాశ్ RTV పిఠాపురం నుంచి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ ప్రాంతం మొన్న ఎందుకు మునిగిపోయిందండి ఇది అసలు? ఏలేరు కాలువ వదిలేశారండి. ఏలేరు వదిలేయడం వల్ల ఫుల్ ఫ్లోటింగ్ అయిపోయింది. అయిపోవడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే ఈ అన్నీ కూడా కాలం ఫుల్ ఎక్కువైపోయిందో అన్నీ మునిగిపోయాయి. ఎందువల్ల మునిగిపోయాయి అంటే 2 సంవత్సరాల క్రితం అక్కడ పూర్ణ థియేటర్ దగ్గర బ్రిడ్జి వేశారు. బ్రిడ్జి అంటే బ్రిడ్జి మామూలుగా వేస్తారు, అలా కదా తోరలు పెట్టేసి ప్రత్యామ్నాయంగా తోరలు పెట్టేసి చేశారండి. అంటే ఆ ఏలి నుంచి వచ్చిన వాటర్ అంతా చెత్త చెదర ఆ తోరలో చిక్కడిపోయి వండిపోవడం వల్ల వాటర్ ఎక్కువైపోయి ఇళ్ళలోకి వచ్చిందండి. ఇళ్ళలోకి వచ్చిన వాళ్ళు ఇల్లు గట్రా అన్నీ మునిగిపోయాయి. రోడ్లు ఇళ్ళలోకి పోయి పాములు గట్రా వచ్చేసాయండి. చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటిది ఎన్ని రోజులు ఉన్నారండి నీటిలో? ఆ నీటిలో కనీసం 3 రోజుల వరకు నీటిలో ఉండి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. అదే ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి, చూశారు అన్నీ కూడా ఏ విధంగా చెప్పి కమిషనర్కు అలాగే మన నారాయణ గారు వచ్చారండి. ఆయన కూడా చూసి ఈ విధంగా చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కమిషనర్కి వాళ్ళకి అందరూ కూడా అధికారులు అందరూ కూడా గట్టిగా చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారు చేసి ప్రత్యేక చేయండి అని చెప్పేసి అన్నారు. అదండి విషయం. 3 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఏ సహాయాలు కూడా ఎవరు ఇవ్వలేదండి, చేయలేదు మెయిన్ ముఖ్యంగా. చూసారండి. అంటే వాటర్ ఎందువల్ల అవుతుంది ఏంటి అనేది ఆయన పరిశీలించి ఆయన స్వయంగా వచ్చి చూడడం జరిగిందండి. సమస్య గ్యారెంటీ క్లియర్ అవుతుందండి. ఎందుకంటే ఆయన దృష్టిలో పట్టదు కాబట్టి తప్పనిసరిగా చేస్తారండి. ఆ నమ్మకం మాకు ఉంది సార్. అదే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.